ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలని కలలు కననివారు ఎవరుంటారు? కథల్లో, సినిమాల్లో చూసే ఈ కల వెనుకున్న అసలు భౌతిక, జీవశాస్త్ర వాస్తవాలేంటో ఎప్పుడైనా ఆలోచించామా? అద్భుతమైన ఈ విశ్లేషణలో ఒక మనిషి నిజంగానే గాలిలోకి ఎగరాలంటే శరీరంలో ఎలాంటి పరిణామాత్మక మార్పులు రావాలో లోతుగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే 1. ఎముకల సాంద్రతలో వచ్చే నిర్మాణాత్మక మార్పులు. 2. కండరాలు, అవయవాల ట్రేడ్ ఆఫ్స్. 3. గాలిలో ఎగరడానికి కావలసిన శక్తి, అనగా జీవక్రియ అవసరాలు. 4. కంటిచూపు, మెదడు రిఫ్లెక్సెస్. ఇక చివరగా 5. ఆ వింతైన కొత్త మానవ రూపం ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతమున్న మన శరీరంతో ఎప్పుడైనా గాలిలోకి ఎగరగలమా? సింపుల్గా చెప్పాలంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మన శరీరం చాలా బరువుగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించి ఎగరడానికి అవసరమైన కనీస జీవశాస్త్ర అవసరాలకు మన ప్రస్తుత ఆకృతి ఏమాత్రం సరిపోదు. మొదటి విభాగానికి వద్దాం. నిర్మాణాత్మక మార్పులు, ప్రత్యేకించి ఎముకల సాంద్రత. ఎగలడానికి ముందుగా జరగాల్సిన అతిపెద్ద మార్పు ఇక్కడే ఉంది. మన ఎముకలు మామూలుగా చాలా గట్టిగా, బరువుగా ఉంటాయి కదా. ఆ బరువుతో గాలిలోకి లేవడం అసాధ్యం. కాబట్టి బరువు తగ్గించుకోవడం అనేది ఇక్కడ తప్పనిసరి. పక్షుల ఎముకల లోపల ఖాళీగా గాలిగదులు ఉన్నట్లుగా మన ఎముకలు కూడా అత్యంత తేలికగా, లోపల ఖాళీగా మారిపోవాలి. ఎముకల సాంద్రతలో ఈ మార్పు రావడమనేది ఎగరడానికి అత్యంత కీలకమైన పునాది. ఇక రెండవ విభాగం కండరాలు మరియు అవయవాలలో జరిగే మార్పులు, అంటే ట్రేడ్ ఆఫ్స్. సాధారణంగా ఒక సగటు మనిషి బరువు సుమారు 60 నుండి 70 కిలోగ్రాములుంటుంది. ఇంత బరువును గాలిలోకి అమాంతం ఎత్తాలంటే శరీరంలో ఒక విపరీతమైన భౌతిక మార్పులు జరగాలి. ఇదేదో చిన్న అడ్జస్ట్మెంట్ కాదు, ఏకంగా ఒక మహాపరిణామమే జరగాల్సుంటుంది. మరి అంత బరువును గాలిలో మోయాలంటే ఎంత పెద్ద రెక్కలు కావాలో తెలుసా? ఏకంగా 6 నుండి 7 మీటర్ల పొడవైన రెక్కలు, అంటే సుమారు 20 అడుగులకు పైగా వ్యాపించే భారీ రెక్కలన్నమాట. బహుశా ఇవి మన చేతుల స్థానంలో పూర్తిగా రీప్లేస్ అవ్వచ్చు, లేదా వీపు భాగం నుండి కొత్తగా పుట్టుకరావచ్చు. అంత భారీ రెక్కలు వచ్చాక వాటిని గాలిలో బలంగా పైకి కిందకి ఊపడానికి మన సాధారణ ఛాతీ కండరాలు ఏమాత్రం సరిపోవు. ఇక్కడే కీల్ అనే నిర్మాణం అవసరం పడుతుంది. భారీ రెక్కలకు మద్దతునిచ్చే ఆ బలమైన పెక్టోరల్ కండరాలను పట్టి ఉంచడానికి మన ఫ్లాట్ ఛాతీ ఎముక పక్షులకు ఉన్నట్లుగా ముందుకు పొడుచుకుని రావాలి. ఈ మార్పు శరీర ఆకృతినే పూర్తిగా మార్చేస్తుంది. ఈ క్రమంలో జరిగే అతిపెద్ద ట్రేడ్ ఆఫ్ ఒకటుంది. గాలిలో ఎగిరేటప్పుడు కాళ్లతో పెద్దగా పనుండదు కాబట్టి అత్యంత ముఖ్యమైన బరువును ఆదా చేయడానికి కాళ్లు పూర్తిగా చిన్నవిగా, సన్నగా మారిపోతాయి. ప్రకృతిలో అనవసరమైన బరువును మోయడమనేది చాలా అనవసరం కదా. ఇక మూడవ విభాగం ఎగరడానికి అత్యంత అవసరమైన శక్తి, అంటే జీవక్రియ లేదా మెటబాలిక్ అవసరాలు. కేవలం శరీర నిర్మాణం మారితే సరిపోదు కదా, ఆ ఇంజిన్ను నడపడానికి విపరీతమైన ఇంధనం కూడా కావాలి. ఇక్కడే అసలైన మెటబాలిక్ చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఆ విపరీతమైన శక్తి కోసం గుండె సైజు పెరిగి చాలా వేగంగా కొట్టుకోవాలి. పీల్చే గాలిలో ఉన్న ప్రతి ఆక్సిజన్ అణువునూ గ్రహించడానికి ఊపిరితిత్తుల్లో అదనపు గాలి సంచులు ఏర్పడాలి. వీటన్నిటికీ తగినట్లుగా మనం తీసుకునే ఆహారం ఇప్పుడు తీసుకునేదానికంటే ఎన్నో రెట్లు క్యాలరీలుండేలా చూసుకోవాలి. మనం తినే తీరు, అరిగించుకునే విధానం, మొత్తంగా చెప్పాలంటే మన మెటబాలిజం పూర్తిగా మారిపోతుంది. తదుపరి 4వ విభాగం ఏవియానిక్స్, అనగా కంటిచూపు మరియు రిఫ్లెక్సెస్. ఆకాశంలో చాలా వేగంగా విహరించాలంటే కేవలం రెక్కలు, శక్తి ఉంటే చాలదు. సెన్సరీ ఆర్గాన్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. చాలా వేగంగా వెళ్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న ప్రమాదాలను పసిగట్టడానికి గ్రద్దలాంటి అత్యంత పదునైన కంటిచూపు కావాలి. అలాగే ఆ హై స్పీడ్ వాతావరణంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి మన మెదడు రిఫ్లెక్సెస్ కూడా మెరుపులా పనిచేయాల్సి ఉంటుంది. ఇక చివరిదైన 5వ విభాగం ఆ వింతైన కొత్త మానవ రూపం. ఇంతవరకు మాట్లాడుకున్న మార్పులన్నీ ఒక్కసారి బేరీజు వేసుకుంటే గాలిలో ఎగరడానికి మనం చెల్లించాల్సిన మూల్యం ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది. పటిష్టమైన ఎముకలు ఖాళీగా మారిపోతాయి. ఛాతీ ఎముక ముందుకు పొడుచుకొస్తుంది. కాళ్లు కుంచించుకుపోయి ఏకంగా 7 మీటర్ల భారీ రెక్కలు వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో
పైభాగం అత్యంత బరువుగా మారిపోయి ప్రస్తుతం మనం చూస్తున్న మనిషికి అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక వింతైన జీవిగా పరిణామం చెందుతాం. ఇదంతా తెలుసుకున్నాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే మనుషులకు ఇన్ని మార్పులతో రెక్కలు వస్తే ఆ రెక్కలు ఏ రంగులో ఉండాలని కోరుకుంటారు? నలుపా, తెలుపా, లేక రంగురంగులువా? అసలు ఈ పరిణామం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఇప్పటికీ ఈ విశ్లేషణను ముగిద్దాం. జీవశాస్త్రం ఎంతటి సంక్లిష్టమైనదో అంతటి అద్భుతమైనది. తిరిగి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.